కౌంటర్ ఇచ్చారు. దానికి వాళ్ళు చూద్దాము భవిష్యత్తులో అనేది వెయిట్ అండ్ సీ అన్నాడు ఆయన గేమ్ స్పందించి. ఉండేది వెయిట్ అండ్ సీ, చూస్తూ ఉంటాం. మలేరియా డెంగ్యూతో పోల్చాడండి ఆయన. మరి అంటే వాళ్ళు ఇప్పుడు కాదు కదా, గతంలోనే డిఎంకే చాలా సందర్భాల్లో చాలా ఇష్యూస్లో హిందుత్వం వ్యతిరేకిస్తూ చాలా సందర్భాల్లో కరుణానిధి గారు ఉన్నప్పటి నుంచి కూడా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. సరే, నేపథ్యంలో జరుగుతున్నటువంటి అంశాలు అవన్నీ బైట్స్ ఉన్నాయి సార్. బైట్స్ ఉంటే ఒకసారి బైట్స్ ప్లీజ్. சனாதன தர்மம் வந்து வைரஸ் அது நான் நாச பண்ண போறேன் இதெல்லாம் சொல்லாதீங்க. உங்க மாதிரி ஆளு வந்திருக்காங்க போயிருக்காங்க. சனாதன தர்மத்துக்கு எதுவுமே ஆகாது. நான் சொல்றேன், கடவுளோட பிளெஸிங் வாங்கிட்டு, பெருமாள் பிளெஸிங் வாங்கிட்டு நான் சொல்றேன், உங்களால எதுவுமே பண்ண முடியாது. எதுவுமே. பட் சனாதன தர்மா goes on forever. It won't stop. It is beyond. Okay, let's wait and see. Let's wait and see. Okay, let's wait and see. Let's wait and see. Okay, let's wait and see. Let's wait and see. ఇంకా ఓం గారు సార్, గుడ్ ఈవినింగ్ వంశీ గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటండి ఏమి చూడాలి అంటే ఇప్పుడు అది మూడో తరం అండి. కరుణానిధి స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్. తాతయ్య సీఎం ఉన్నాడు చాలాసార్లు. ఇప్పుడు తండ్రి సీఎంగా ఉన్న టైంలోనే మంత్రిగా ఉన్నటువంటి కొడుకుని డిప్యూటీ సీఎం చేశాడు. రేపొద్దున సహజంగానే స్టాలిన్ తర్వాత సీఎం పదవి కనుక డిఎంకేకి వస్తే అది ఖచ్చితంగా ఉదయనిధి స్టాలిన్ అయ్యే ఆస్కారమే ఉంటుందండి. కాబట్టి ఆయన ఏంటంటే చాలా ఉంది నాకు భవిష్యత్తు అని ఒక ధీమాతో ఉన్నాడు అనుకోవచ్చు, లేకపోతే ఆ ఆలోచనతో ఉన్నాడు అని అనుకోవచ్చు. అది ఎంతవరకు ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎంతవరకు దాన్ని సాకారం చేస్తారు అనేది వేచి చూడాల్సి ఉంటుందండి. యాక్చువల్గా అయితే వేచి చూడాల్సింది అది. ఆయన నిజంగా సీఎం అవుతారా, చేసే పరిస్థితి వస్తుందా? ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడడానికండి చాలా ఆలోచించి ఈయన మాట్లాడారండి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అండి సనాతన ధర్మాన్ని డెంగ్యూతోనూ మలేరియాతోనూ పోల్చినప్పుడే చాలామంది అట్టుడికిపోయారు. హిందూ సంఘాలు చాలా ధర్నాలు గొడవలు చేసినాయి. 6 రాష్ట్రాల్లో కేసులు కూడా పెట్టారండి ఉదయనిధి స్టాలిన్ మీద. అప్పుడు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సార్ ఇలా నా మీద విపరీతంగా కేసులు పెట్టారంటే మార్చి 4వ తారీఖు అండి ఈ సంవత్సరము సుప్రీంకోర్టు కూడా అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ చివాట్లు పెట్టారు. అంటే మత స్వేచ్ఛ గురించి మీరు ఈ కాల్ రాచారు, అలాగే వాక్ స్వాతంత్రాన్ని మీరు కాల్ రాచారు. మీరు ఒక మంత్రిగా ఉండి, అప్పటికైనా మంత్రిగానే ఉన్నారు కాబట్టి అదే చెప్పారు, మంత్రిగా ఒక మంచి పొజిషన్లో ఉండి ఓం గారు అంటే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు పోరాడినటువంటి అంశం, అంటే నిన్న వారు మాట్లాడినటువంటి అంశం, వారిలో ఒక ఆగ్రహం, ఒక ఉగ్రరూపం కనిపించినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. సెంట్రల్ ఐబీ దగ్గర నుంచి అందరూ కూడా దీని మీద అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారిలో ఇంతటి ఎందుకు వారు ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో, అసలు ఏం జరుగుతుందనే దాని మీద రకరకాలైన డిబేట్స్ జరుగుతున్నాయి. ఫైనల్గా వచ్చేటప్పటికి ఇప్పటికన్నా ఒక శివాజీ ముందుకొచ్చారు, ఒక బాల్ ఠాక్రే ముందుకొచ్చారని కొంతమంది ఇట్లా అంటే ఇలాంటి అవసరం, ఇలాంటి వ్యక్తి ఇప్పుడు అవసరం హిందుత్వాన్ని కాపాడుకోవటం కోసం అనే ఒక చర్చ బలంగా నడుస్తున్నట్లుంది కదా ఓం గారు. 100% అండి. యాక్చువల్గా అంటే చాలామంది ఇటు శివాజీని కావచ్చు, బాల ఠాక్రేని కానీ ముస్లిమ్స్ వ్యతిరేకంగా చిత్రీకరిస్తుంటారండి. వాళ్ళు దేశభక్తులు అంటే ముస్లిమ్స్ కూడా పరాయి రాష్ట్రాల్లో పరాయి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కాదండి. వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్న వాళ్ళే కొన్ని కారణాల వల్ల మతాన్ని మారారు. అప్పుడున్న ముస్లిం రాజులు కావచ్చు, మొఘలాయిలు కావచ్చు, వాళ్ళ ఒత్తిడి మేరకు, వాళ్ళ దౌర్జన్యాల మేరకు మారక తప్పని పరిస్థితిలో వాళ్ళు మారారు. కాబట్టి వాళ్ళు కూడా మన సోదరులే. అంటే ఈ దేశాన్ని మాతృభూమిగా భావించేంత వరకు ముస్లింలు కూడా మా వాళ్ళే, వారు పరాయి వాళ్ళు కాదు అన్నదే ఇటు శివాజీ కానీ అటు బాల్ ఠాక్రే కానీ చెప్పేదండి. కానీ పాకిస్తాన్ కొమ్ము కాసే సందర్భంలో ముస్లిమ్స్ అలాంటి పని చేస్తే మాత్రం బాల్ ఠాక్రే నిర్ద్వందంగా దాన్ని ఖండించారండి. ఇప్పుడు బాల్ ఠాక్రేని మరాఠీ వాళ్ళందరూ మరాఠీ వీరుడు ఎందుకంటారండి? ముస్లిమ్స్ శుక్రవారం రోజు నమాజ్ని రోడ్ల మీద చేసిన సందర్భంలో, వాళ్ళని ఎలా చెదరగొట్టాలో తెలియక చేతులు ఎత్తేసిన సందర్భంలో ముస్లిమ్స్కి మాత్రం మీరు ఇలాంటి రాయితీ ఇస్తారు. నేను హారతి అని ఒక ప్రోగ్రాం పెడతాను. ప్రతి మంగళవారం నాడు రోడ్డు మీదకి వచ్చి మా వాళ్ళు అమ్మవారికో శివాజీకో హారతి ఇస్తారు. మీరు దాన్ని ఆపుతారా అంటే అలా ఎలా కుదురుతుంది? రోడ్డు మీదకి హిందువులందరూ వచ్చి హారతలు ఇస్తే కష్టం కదా అన్నారు. అంటే ముస్లింలు చేస్తేనేమో రైటు, హిందువులు చేస్తే రాంగా, ఇది ఎలా కరెక్ట్ అనేది నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారండి. మాకు అన్ని మతాలు మీద గౌరవం ఉంది, అన్ని మతాలు మాకు సమానమే, కానీ ఒకళ్ళని
ఇది చేస్తూ ప్లీజ్ చేస్తూ ఇంకొకళ్ళని మాత్రము నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళ మీద బురద జల్లుతూ వాళ్ళ మతానికో లేకపోతే ధర్మానికో అన్యాయం జరిగినప్పుడు మీరు ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే మమ్మల్ని మతోన్మాదులు అనడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆయన స్పష్టంగా చెప్పారండి. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉందండి. సనాతన ధర్మంలో కొన్ని లోపాలు ఉన్నాయనుకోండి, దాన్ని సరిదిద్దుకునే ఆస్కారం కూడా ఉందండి. ధర్మము అంటేనే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు బట్టి తను మార్చుకునేదండి. కాబట్టి అలాంటి సనాతన ధర్మాన్ని కాలరాస్తాను అని చెప్పి ఉదయనిధి స్టాలిన్ చెప్పినప్పుడు అప్పుడే బహుశా ఆయన మనసులో బీజం పడి ఉంటుందండి. కానీ కరెక్ట్ సందర్భము సమయము ఉండాలి. ఒక స్థాయికి వచ్చిన తర్వాత మాట్లాడితే ఉండే విలువ వేరు. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన అనుకున్నది ఏంటంటే ఈ వేదికగా ఈరోజు జరిగినటువంటి సందర్భంలో మనం మాట్లాడడం కరెక్ట్ అనుకున్నారు, కరెక్ట్గా మాట్లాడారు. అయితే డిఎంకే వాళ్ళు సహజంగా భుజం తడుకుంటారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి కూడా సనాతన ధర్మానికి నిజంగా హిందువులకి యాంటీ హిందూలాగా మాట్లాడుతున్నారు, అంటే హిందూయిజానికి నష్టం కలిగించే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారా అన్నారు. ఉదయనిధి స్టాలిన్ అయితే ఆయన సైలెంట్గా అయితే ఉండరండి, ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు దీని మీద. కానీ ఇప్పటికిప్పుడు మాట్లాడడానికి ఏంటంటే మొన్న కదా జస్ట్ డిప్యూటీ సీఎం అయ్యారు, ఎందుకు వివాదాల్లోకి రావడం అని కూడా కొంత సమయం పాటిస్తూ ఉండొచ్చు. పైగా తమిళనాడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, విజయ్ నుంచి ఒక పార్టీ వస్తుంది. ఈ సందర్భంలో కాస్త ఆచి తూచి అడిగేయాలని ఆయన అనుకుంటూ ఉండొచ్చండి.